హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. ఎన్ఎస్జీ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అజిత్ ముఖర్జీ, ఆప్షన్ బి దల్జిత్ సింగ్ చౌదరి, ఆప్షన్ సి మనోజ్ షిండే, ఆప్షన్ డి విష్ణు కుమార్. సరైన సమాధానం ఆప్షన్ బి దల్జిత్ సింగ్ చౌదరి. 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దల్జిత్ సింగ్ చౌదరి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం సశాస్త్ర సీమ్ బల్ డీజీగా పనిచేస్తున్న చౌదరి ఇప్పుడు ఎన్ఎస్జీకి నాయకత్వం వహించే అదనపు బాధ్యతను స్వీకరించారు. మొదటి ప్రశ్న, దేశంలో మొట్టమొదటి సెమీ కండక్టర్ ఫ్యాబ్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి గుజరాత్. సరైన సమాధానం ఆప్షన్ డి గుజరాత్. దేశంలోని మొట్టమొదటి సెమీ కండక్టర్ ఫ్యాబ్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సెమీ కండక్టర్ ఫ్యాబ్ ని గుజరాత్ లోని దొలేరాలో ఏర్పాటు చేయనున్నారు. పవర్ చిప్ తైవాన్ సంస్థతో కలిసి టాటా గ్రూప్ దీనిని నిర్మిస్తుంది. రెండో ప్రశ్న, నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ 2024ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆప్షన్ బి నీతి ఆయోగ్, ఆప్షన్ సి విద్యాశాఖ, ఆప్షన్ డి హోంశాఖ. సరైన సమాధానం ఆప్షన్ బి నీతి ఆయోగ్. నీతి ఆయోగ సభ్యుడు డాక్టర్ వికే పాల్ నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ 2024ని ప్రారంభించారు. వివిధ లోపాలతో జన్మించే పిల్లలకు మద్దతుగా ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మూడో ప్రశ్న, ఏ దేశాల నౌకాదళాలు సముద్ర లక్ష్మణ అనే పేరుతో విన్యాసాలు నిర్వహించాయి? ఆప్షన్ ఏ భారత్ థాయిలాండ్, ఆప్షన్ బి భారత్ శ్రీలంక, ఆప్షన్ సి భారత్ మలేషియా, ఆప్షన్ డి భారత్ ఇండోనేషియా. సరైన సమాధానం ఆప్షన్ సి భారత్ మలేషియా. భారత్ మలేషియా దేశాల నౌకాదళాలు సముద్ర లక్ష్మణ అనే పేరుతో విన్యాసాలు నిర్వహించాయి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియన్ నావల్ షిప్ కిల్తాన్, రాయల్ మలేషియా షిప్ కేడి లెకిర్ పాల్గొన్నాయి. నాలుగో ప్రశ్న, ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కోసం కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్ల రూపాయలను ఆమోదించింది? ఆప్షన్ ఏ 100 కోట్లు, ఆప్షన్ బి 150 కోట్లు, ఆప్షన్ సి 250 కోట్లు, ఆప్షన్ డి 350 కోట్లు. సరైన సమాధానం ఆప్షన్ బి 150 కోట్లు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని ప్రధాన కార్యాలయం భారతదేశంలో ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను ఆమోదించింది. పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, చిరుత, జాగ్వార్, ప్యూమా వంటి 7 పెద్ద పిల్లి జాతుల సంరక్షణ దీని లక్ష్యం. ఐదో ప్రశ్న, యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి మేఘాలయ్, ఆప్షన్ సి నాగాలాండ్, ఆప్షన్ డి త్రిపుర. సరైన సమాధానం ఆప్షన్ సి నాగాలాండ్. నాగాలాండ్ ప్రభుత్వం యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ప్రారంభించింది. కుటుంబ యజమాని అకాల మరణం వల్ల ఏర్పడిన ఆర్థిక భారాలను తగ్గించడం దీని లక్ష్యం. ఆరో ప్రశ్న, 2023-24 ఆర్థిక ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధిని నమోదు చేసింది? ఆప్షన్ ఏ 6.4%, ఆప్షన్ బి 7.4%, ఆప్షన్ సి 8.4%, ఆప్షన్ డి 9.4%. సరైన సమాధానం ఆప్షన్ సి 8.4%. 2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వార్షిక ప్రతిపాదికన 8.4% వృద్ధిని నమోదు చేసింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ స్థూల దేశీయోత్పత్తి డేటా దీనిని వెల్లడించింది. ఏడో ప్రశ్న, శక్తి అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సమిట్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి న్యూఢిల్లీ. సరైన సమాధానం ఆప్షన్ డి న్యూఢిల్లీ. శక్తి అంతర్జాతీయ మహిళా పారిశ్రామికవేత్తల సమిట్ 2024 న్యూఢిల్లీలో జరిగింది. మహిళల్లో వ్యవస్థాపకత ఆలోచనలు ప్రేరేపించడం, సొంతంగా వ్యాపారాలు ప్రారంభించే దిశగా ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఎనిమిదో ప్రశ్న, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి అమిత్ షా, ఆప్షన్ సి పీయూష్ గోయల్, ఆప్షన్ డి నితిన్ గడ్కరీ. సరైన సమాధానం ఆప్షన్ బి అమిత్ షా.
సహకార మంత్రి అమిత్ షా నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ప్రారంభించారు. ఇది పట్టణాలలోని చిన్న సహకార బ్యాంకులకు సాంకేతికత, మూలధన మద్దతు అందించే సంస్థ. 9వ ప్రశ్న, BWF ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి ప్యారిస్, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి ఫ్రాన్స్. సరైన సమాధానం ఆప్షన్ సి థాయిలాండ్. థాయిలాండ్లోని పటాయాలో BWF ప్రపంచ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 జరిగింది. ఈ టోర్నీలో భారత్ మొత్తం 3 బంగారు, 4 రజత, 11 కాంస్య పతకాలు సాధించింది. 10వ ప్రశ్న, ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 1, ఆప్షన్ బి మార్చి 2, ఆప్షన్ సి మార్చి 3, ఆప్షన్ డి మార్చి 4. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వే2 న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.